ఇక మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ పుతిన్ బాడీ డబుల్ గురించి. అలస్కాలో ట్రంప్తో భేటీ అయిన పుతిన్ ఒరిజినల్ కాదు, ఆయన డూపు. చైనాలో మోదీతో భేటీ అయిన పుతిన్ మాత్రం ఒరిజినల్ అనేది ఇంటర్నేషనల్ మీడియా కూడా పెద్ద ఎత్తున కథనాలు వస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళిద్దరు అలస్కాలో పుతిన్కి, చైనాలో పుతిన్కి బాడీ లాంగ్వేజ్లో చాలా డిఫరెన్స్ ఉంది అని చెప్పి. నిజంగా అలా జరుగుతుందా? పుతిన్ బాడీ డబులా? ఎస్ అండి. ఇప్పుడు పుతిన్ ఒక కాన్స్పిరసీ థియరీస్ ఉంటాయన్నమాట. ఒకప్పుడు స్టాలిన్, అదేవిధంగా జీ జిన్పింగ్, పెద్ద పెద్ద నియంతలు అంటే డిక్టేటర్లు ఉంటారనమాట. సద్దాం హుసేను, వీళ్ళందరికీ ఏంటంటే డూపులు ఉంటారు. మనం సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం అనమాట. డూప్ అంటే ఏంటంటే ఆ దేశ అధ్యక్షుడు చాలా కీలకం. ప్రజాస్వామ్య దేశాలైన ఇండియా, అమెరికాల్లో ఎవరైనా ప్రధాని కానీ అధ్యక్షులు కానీ సరిపోయినా, లేకపోతే వాళ్ళ ప్లేస్లో ఇంకొక వచ్చినా పెద్దగా రాజకీయంగా ఏం విప్లవాలు ఉండవు. కానీ ఇటు జపాను, ఇటు చూడండి, ఇప్పుడు రష్యాలో పుతిన్ ఏదైనా అయ్యింది అనుకోండి, మళ్ళీ అక్కడ ఒక విప్లవం రావాలి. చైనాలో జీ జిన్పింగ్ ఏదైనా అయింది అనుకోండి, ఒక విప్లవం రావాలి. డిక్టేటర్ల దేశాలు అలాగే ఉంటాయి. ఒకప్పుడు స్టాలిన్, వాళ్ళు సర్వాధికారులు అనమాట, వాళ్ళ మీదే మొత్తం దేశం ఆధారపడిపోద్ది. ఇలాంటి సమయంలో ఆ దేశ అధ్యక్షుడి ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, కోల్వారి ఎరా ఈ టైంలో డూపులు తయారు చేసుకున్నారు. ఇప్పుడు పుతిన్కి ఏంటంటే కొన్ని రిపోర్ట్స్ ఉంటాయండి, సుమారు 7-8 మంది పుతిన్ డబుల్ బాడీస్ ఉంటారంట, డూపులు. వీళ్ళు ఏంటంటే పుతిన్ అన్ని చోట్లకి వెళ్ళడు. అందువల్ల ఏంటంటే పుతిన్ మారిపోలు. ఇప్పుడు ఇరాన్, ఇప్పుడు యుక్రెయిన్తో జరిగే యుద్ధం, అక్కడ మారిపోలని ఒక యుద్ధ రంగానికి వెళ్ళినప్పుడు ఒరిజినల్ పుతిన్ వెళ్ళలేదు. అది అనేది ఎలా తెలుస్తుందంటే ఒరిజినల్ పుతిన్కి అక్కడ మనకి చెవి భాగంలోను, తర్వాత చిన్ను ఎలా ఉంది, ముక్కు ఎలా ఉంది, మాట ఎలా ఉంది, లోపల పళ్ళు వరుస ఎలా ఉంది, తలకొట్టు ఎలా ఉంది, నడక స్టైల్ ఎలా ఉంది, పొట్ట, ఇవన్నీ తెలుస్తాయి అనమాట. ఇప్పుడు పుతిన్ చూస్తే బ్లాక్ బెల్ట్, కేజీబీ ఏజెంటు, చాలా ఫిట్గా ఉంటాడు ఆయన. 70 సంవత్సరాల వయసులో కూడా, 70 సంవత్సరాలు దాటిన. కానీ అక్కడ మొన్న అలస్కా ట్రంప్తో మీట్ అయిన పుతిన్ ఫిట్గా లేడు. ఆయన నడక స్టైల్ కూడా దారుణంగా ఉందన్నమాట. ఆయన యాహభావాలు, మీడియాతో మాట్లాడుతూ కూతలు వేయడం, ఇవన్నీ పుతిన్ ఒక రాయల్గా, ఒక డీసెంట్గా మాట్లాడే ఒక దేశ అధ్యక్షుడు పుతిన్లో ఆయన వ్యవహరించలేదండి. కాబట్టి అక్కడ అలస్కా వెళ్ళిన పుతిన్ ఒరిజినల్ పుతిన్ కాదు, ఒక డూప్ అంటారు. ఎందుకంటే అలస్కా అమెరికా భూభాగానికి వెళ్తున్నాడు. ఆయన ప్రాణానికి అక్కడ ప్రమాదం ఉంటుంది. దట్ ఈస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఎందుకంటే పుతిన్ పైనే B-2 బాంబర్ కూడా వెళ్ళింది. సో అది చాలా ప్రమాదం. అక్కడికి డూప్, అలాంటి ప్లేస్లోకి ఎప్పుడు కూడా రష్యా అధ్యక్షుడు ఛాన్స్ తీసుకోడు. ఎందుకంటే 25 సంవత్సరాలుగా ఆయన ఒక రష్యాకి డిక్టేటర్, ఆయన రష్యా అధ్యక్షుడు, ఆయన ఛాన్స్ తీసుకోడు. అక్కడ డూపులే వెళతాయి అలాంటి చోతకి, అది అనుకోవచ్చు. కాబట్టి డూప్ వెళ్ళిందా అంటే వెళ్ళిందని చెప్పవచ్చు. కానీ ఇటు చైనా టియాన్జిన్ SCO సమ్మిట్కి వచ్చిన పుతిన్ ఎవరంటే ఒరిజినల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చైనాలో ఈయనకు ప్రాబ్లం ఉండదు, చైనా ఈ రష్యా మీద ఆధారపడి ఉంది కాబట్టి. తర్వాత ఇప్పుడు చైనాలో వచ్చిన పుతిన్ చాలా ఎక్కువ డిస్కషన్ చేస్తున్నాడు. అక్కడ ట్రంప్తో మాట్లాడే చాలా తక్కువే. ఇక్కడ ఎంతోమంది అధ్యక్షులు ఇప్పుడు విక్టరీ డే పీరియడ్లో పాల్గొనాలి, చాలా చేయాలి, మోడీతో మీట్ అవ్వాలి, ఇక్కడ చాలా డిస్కషన్ ఉంటుంది. ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఆయన కారు వచ్చింది, ఆయన ఫ్లైట్ వచ్చింది, అన్నీ ఇక్కడికి వచ్చింది. ఎక్కువ రోజులు గడుపుతున్నాడు, సుమారు 4-5 రోజులు గడుపుతున్నాడు ఇక్కడ మాత్రం ఒరిజినల్ పుతిన్, ఆయన యాక్టివ్నెస్ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుందండి. తర్వాత మోడీతో మాట్లాడినప్పుడు పుతిన్కి, అదేవిధంగా అక్కడ ట్రంప్తో మాట్లాడిన పుతిన్ యొక్క మొత్తం బాడీ స్ట్రక్చర్ చూస్తే చాలా చాలా డిఫరెన్స్ మనకి సుస్పష్టంగా మామూలు వాళ్ళు కూడా చూడొచ్చు అనమాట. ఆ ఫిట్నెస్ ఉన్న ట్రంప్, ఆ రాయాలిటీ, ఆ నడక స్టైలు, ఆ డీసెన్సీ, ఆ డిప్లొమాటిక్ సెన్సు, ఇవన్నీ మనం చూడొచ్చు. కానీ ట్రంప్తో మీట్ అయిన పుతిన్లో అవి లేవు. మనం అది గమనించవచ్చు, భాష, యాక్టివిటీస్ ఇవన్నీ చూస్తే. కాబట్టి ట్రంప్ అలస్కా వెళ్ళిన పుతిన్ డూప్ అనేది 99% కన్ఫర్మ్ చేయొచ్చు అండి. అదేవిధంగా ఇక్కడ టియాన్జిన్ చైనా వచ్చిన పుతిన్ మాత్రం ఒరిజినల్ పుతిన్ అని చెప్పవచ్చు. ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం ఆయనకి లేదు కాబట్టి, ఎందుకంటే ICC క్రిమినల్ వారెంట్ ఒకటి ఉంది, దాని నుంచి చైనాలో ప్రాబ్లం ఉండదు. ఆయన కారు ఉంది, చైనా ఇప్పుడు ఆధారపడి ఉంది. ఉత్తర కొరియా అధ్యక్షుని మీట్ అవుతున్నాడు, వండర్ఫుల్ సెక్యూరిటీ రష్యాలో ఉన్నట్టే. సో ఇది తర్వాత పుతిన్, మోడీ, రిక్కు, SCO సమ్మిట్ చాలా ఇంపార్టెంట్ అనమాట రష్యాకి. తర్వాత రష్యా అక్కడ యుద్ధాన్ని కొనసాగించాలంటే ఇక్కడ మోడీ, జీ జిన్పింగ్ సహకారం కావాలి. ఇంతటి ప్రాధాన్యత ఉన్న దేశానికి వచ్చినప్పుడు అని ఒరిజినల్ పుతినే వస్తారు. ఇక్కడ ప్రాణ ప్రమాదం లేదు కాబట్టి. శత్రు దేశం వెళ్ళినప్పుడు డూప్ వెళ్తారు, మిత్రదేశం వచ్చినప్పుడు ఈయన వస్తారు. కాబట్టి ఈ పుతిన్ డూప్ అనేది ఇక్కడ సుస్పష్టంగా మనకి తెలిసిపోతుంది. ఇదేం కాన్స్పిరసీలు కాదు, ఈ నిజమని మనం నమ్మాలి. ఎందుకంటే పుతిన్ ప్రాణం మీదే ఆధారపడే అక్కడ రష్యా యొక్క అస్తిత్వం నిలబడి ఉంది. కాబట్టి రష్యా అంత సెక్యూరిటీ మెజర్స్ తీసుకుని ఇటు డూపులు తయారు చేసి పెట్టుకుందనమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఎంజీ రావు గారు. చాలా అంశాలకు సంబంధించి